వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. గత 2 రోజులుగా ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన విగ్రహ ఏర్పాట్ల కోసం చాలా రచ్చ జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, లేదా యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీటిలో చాలా చర్చ జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఆయన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన పాటుపడ్డాడు. మరి 9 నెలల్లో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్‌ని మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయ్యి ఒక రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు కూడా ఆ రికార్డ్ ఇప్పుడు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. తర్వాత చిరంజీవి వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, జగన్ వచ్చాడు. ఎవరొచ్చినా సరే ఆ రికార్డ్‌ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. మరి అటువంటి వ్యక్తిత్వాలకు విగ్రహం పెడితే వచ్చే నష్టం ఏంటి అన్నది చాలా మందిలోని సందేహం. ఇక్కడ చాలా ప్రశ్నలు అరైజ్ అవుతున్నాయి. ఇదేంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన ఏం చేశాడు? 60 సంవత్సరాలు సినిమాలో నటించాడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అంతకుమించి ఆయన ఏం చేశాడు? కాకపోతే ₹2 కేజీ బియ్యం పథకం పెట్టాడు. లేదంటే కొన్ని పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వటం, పక్క గృహాలు గానీ, అలాగే జనతా వస్త్రాలు ఇలాంటివి చేశాడు. సంక్షేమం మీద అతను ఎక్కువ దృష్టి పెట్టాడు. అంతే తప్ప తెలుగువారి ఆత్మగౌరవం ఇందులో ఎక్కడ ముడిపడి ఉంది అన్నది కొంతమంది ప్రశ్న. అంటే ఆ రోజుల్లో సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి పేర్లు వచ్చారన్నమాట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు ఏ పేరు రాస్తే సీల్డ్ కవర్‌లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అయ్యేవారు. అందుకే ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఢిల్లీ నడివీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంటే నడివీధుల్లో దాన్ని బజారుపాలు చేస్తున్నారు. కాబట్టి మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టాడని అంటారు. మరి మంచిదే కదా! అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఇదే విగ్రహాల గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. దాన్నిప్పుడు తీసుకొచ్చి విమర్శకులు విమర్శిస్తున్నారు. అదేంటంటే ఆంధ్ర దేశం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి మరి పొట్టి శ్రీరామమూర్తి గారు విగ్రహం ఎక్కడా లేదే, ఎక్కడ పడితే అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి అని ఆయన ఆ రోజు విమర్శించాడు. దానికి వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది మా సొంతంగా మా డబ్బులతో పార్టీ డబ్బులో, కార్యకర్తల డబ్బులో చందాలేసుకొని మేము పెట్టుకునేవి అని. మరి ఇక్కడ ఏటవుతుందంటే ₹1750,00,00,000 ఖర్చు పెడుతుంది ఈ విగ్రహానికి. ఒకవైపు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ ప్రైవేటు హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారంటే మా దగ్గర హాస్పిటల్ కట్టడానికి డబ్బులు లేవంటున్నాయి కదా! సో, ఇప్పుడు 1750,00,00,000 ఖర్చు పెడుతున్నారు. ఈ 1750,00,00,000తో కనీసం 3, 4 కాలేజీలు పూర్తి చేసేవచ్చు. మరి అవి చేయొచ్చు కదా! ఇదెందుకు చేస్తున్నారు? ఇక పెట్టే ప్రాంతం మీద కూడా విమర్శ ఉంది. ఎందుకంటే ఆయన పెడుతుంది ఎక్కడ? నీరుకొండలో. నీరుకొండలో ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు నీరుకొండ గాని, కారంచేడు గాని, పదిరికుప్పం గాని చూసుకున్నట్లయితే అక్కడ దళితుల మీద చాలా దారుణమైనటువంటి హింస జరిగింది. చాలామంది చంపేశారు. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైతే నీరుకొండలో పెడుతుందో అక్కడ ఏం జరిగిందంటే ఒక దళితుడి పెళ్లి అయితే అగ్రవర్ణాల తలకు వీధుల నుంచి ఆ పెళ్లి ఊరేగింపు వచ్చింది. దాంతో వీళ్ళకి కోపం వచ్చి అంటే ఏదైతే ఎన్టీ రామారావు గారి వర్గం అనుకుంటో ఆ వర్గం వాళ్ళకి కోపం వచ్చి పొలాల్లో ఉన్నటువంటి ఆ సదరు దళిత కుటుంబాల నుంచి 6గురిని చంపేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అందులో ఒక దళితుడు మమ్మల్ని ఏమి అనొద్దు బాబాయ్ అని చెప్పేసి 2 చేతులు దండం పెట్టి ఉంటే, ఆ చేతిలో దండం పెట్టుకుంటూగా అతని తల నరికేశారు. ఆ డెడ్ బాడీ కూడా 2 చేతులకు దండం పెట్టి ఉన్నటువంటి అత్యంత హృదయ విదారకరమైనటువంటి మరణం అది. అదేవిధంగా కారంచేడు గాని చూసుకున్నట్లయితే అక్కడ కూడా దళితుల మీద చాలా దాడులు జరిగాయి. అది చేసింది ఎవరు అంటే సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి తాలూకు వియ్యంకుడు. ఆయన చేయించాడనమాట. సో, అప్పుడు ఇది క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల జరిగింది. అలా పదిరికుప్పం గాని, ఇలా చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు పెద్ద సంఘటనలు ఇటువంటివి 3 జరిగాయనమాట. సో, ఎక్కడైతే నీరుకొండలో దళితులను చేశారో అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అన్నది కొంతమంది వాదన. ఆయన గొప్పోడైతే కావచ్చు గానీ, నీరుకొండ ఇష్యూలో ఆ దళితులకి అన్యాయం జరిగింది. వాళ్ళ మరణాలు అంటే మరణించడం జరిగింది. వాళ్ళ హత్యలు జరిగాయి. ఆ స్త్రీల మీద ఏవో అత్యాచారాలు కూడా చేశారని అంటున్నారు. సో, అటువంటి ప్రదేశం ఒకటే ఉందా? ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఆ విగ్రహాన్ని. అక్కడెందుకు పెడుతున్నారనేది ఇంకో పాయింట్. అయితే మేము తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే పెడతామని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తుంది. ఇక్కడ ఆత్మగౌరవం అంటే ఏటి? అసలు ఎన్టీ రామారావు టీడీపీని ఎందుకు స్థాపించాడు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు. అప్పుడు ఆత్మగౌరవం ఏమైంది? అంతవరకెందుకు? ఇప్పుడు మాత్రం అంటే ఇది నేనంటుంది కాదండి. చాలామంది ఇదే చర్చ లేవదీస్తున్నారు. మరి ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? ఇప్పుడు మాత్రం ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం మనం తాకట్టు పెట్టలేదా? మోడీ ఏమంటే అదే కదా! మోడీ కూర్చుంటే కూర్చుంటున్నారు. మోడీ నిల్చోమని నిల్చుంటున్నారు. ఇప్పుడు మాత్రం మనకు ఆత్మగౌరవం ఏముంది? సో, ఈ ఆత్మగౌరవం నినాదం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే మరికొంతమంది ఏమి విమర్శిస్తున్నారంటే ఎన్టీ రామారావు బ్రతికునే రోజుల్లో ఆయన సీటు తీసుకొని, ఆయన జెండా తీసుకొని, ఆఖరికి పార్టీ ఫండ్ తీసుకొని, ఆయన్ని మానసికంగా హింసపెట్టి ఈనాడులో
పరమ నీచాతి నీచి రాతలు రాయించి చేయించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం పట్టడం పెట్టి అని అంటున్నారు. దానికి రాజశేఖర రెడ్డి ఒకసారి చెప్పాడు, కథ చెప్పాడు. ఒక కొడుకట తండ్రిని నచ్చేసాడట. తండ్రిని నచ్చేసిన తర్వాత కోర్టు వారు అతనికి ఉరిశిక్ష విధించారట. చివరిగా నువ్వేం చెప్పుకోవాల్సిందో ఏమైనా ఉందంటే, బాబు తండ్రి లేని పిల్లలను బాబు నన్ను విడిచిపెట్టిండి అన్నాడట. అని రాజశేఖర రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి చెప్పే కథ ఈరోజు విగ్రహం తాలూకా పనులు ఒకేలాగా ఉన్నాయి. అలా అయితే నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు పుట్టినూరులో ఎంతవరకు ఒక విగ్రహం పెట్టిందా తెలుగుదేశం పార్టీ? అక్కడ విగ్రహం ఎవరితో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని కలిసి అక్కడ స్థలాన్ని కొని ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు. అంటే ఆయన పుట్టినూరులోనే ఆయన విగ్రహం లేదు. అంతవరకు ఎందుకు? జగన్ వచ్చి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాని పేరు మార్చాడు. కానీ మరి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా ఎన్టీ రామారావు పేరు ఏ జిల్లాకైనా పెట్టారా? కేవలం ఏంటంటే అతను ఇప్పుడు ఓటు కావాలి. అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు? మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంట. అతనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ విగ్రహం పెడతానండి. ఎందుకు అక్కడ పెడతానన్నాడు? ఎన్టీ రామారావు తాలూకా అభిమానులు చాలా మంది ఉన్నారు. రేపు ఎలక్షన్ వాళ్ళకి కావాలి. అంతేకంటే విగ్రహాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ నిజంగా ఆ వ్యక్తుల మీద ప్రేమగానే అభిమానంగా ఉంటుంది లేదు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కట్అవుట్లు అవన్నీ తీసుకెళ్ళి బాత్రూంలో పడేసిన ఇవి ఇంకా జ్ఞాపకం అంటే జనం మధ్యలోంచి ఇంకా పోలేదు. కాకపోతే ప్రతి సంవత్సరం ఆయన గురించి చెప్పుకొని ప్రతి ఎలక్షన్ టైంలో గెలుస్తున్నారు. అది వేరే సంగతి. దట్ ఈజ్ ఎన్టీఆర్, అందులో డౌట్ లేదు. అయితే మరి పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టొచ్చు కదా. మరి అదే కదా పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే పవన్ కళ్యాణ్ నోరెత్తడం లేదు. పోనీ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, దాంతోపాటు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టాలి కదా. అంటే అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెట్టే ఖర్చు 1750 కోట్లు, పైసా ఆదాయం లేదంటున్నా ఈ రాష్ట్రంలో. మా దగ్గర డబ్బు లేదు, హాస్పిటల్ అందుకే మేము ప్రైవేట్ పరం చేసేస్తాం అనే ఈ రాష్ట్ర ప్రభుత్వం 1750 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒకటి విమర్శ దారితీస్తుంది. రెండు, పెట్టే ప్రదేశం నీరుకొండ పెట్టడం మాత్రం అక్కడ దళితులను రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు అంటే పాత గాయాలను మళ్ళీ రేపుతున్నట్టు అవుతుంది. ఇక మూడోది చూసుకున్నట్లయితే పెట్టే వ్యక్తులు ఎవరైతే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఇచ్చేసి ఆయన నిజంగా చచ్చిపోయి విగ్రహాలకు ఎవరు పడతారంటే చనిపోయిన వాళ్ళకి పడతారు. ఆయన చావుకి కారణం చంద్రబాబు నాయుడు చాలామంది అంటారు. అది నేను అనలేదు, ఎన్టీ రామారావు గారే స్వయంగా అన్నారు. ఎన్టీ రామారావు గారే స్వయంగా అతను ఔరంగజేబు అన్నాడు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు 1750 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ విమర్శలు దారితీస్తుంది. నేను అంటున్నా ఇన్ని విమర్శల మధ్య ఆ మహానుభావుడు తాలూకు విగ్రహం పెట్టే బదులు అంటే దళితుల విషయంలో నాకు ఆయనంటే యాంటీ ఉంది. కానీ మిగతా విషయాలు చూస్తే ఉదాహరణకు దళితుల్ని సంస్కృతం నేర్పించి వేద పాఠశాలలో జాయిన్ చేసి కోవిల్లో పూజారులుగా నియమించాలని ఆయన తాలూకా ఆశయం నాకు చాలా ఇష్టం. అది మాత్రం. సో ఇలా కొన్ని 2 రూపాయల కేజీ బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇల్లు కానీ, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఈ గుడిసెలు పోయి పక్కా ఇల్లు వచ్చాయి, పేదవాడికి ఇల్లు వచ్చాయి. అది ఎవడు కాదనే సత్యం. అన్ని చెడే ఉండదు, అన్నీ మంచిగా ఉండవు. ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఇటువంటి విషయాలు ఎందుకు అతను ఉపేక్షించడం కూడా అర్థం కాలేదు. టోటల్గా చూస్తే ఏదైనప్పుడు కూడా ఎక్కడైతే దారుణం జరిగిందో ఆ దారుణం జరిగిన ప్రదేశంలో ఆయన ఆ విగ్రహం పెట్టడం, ఇంత ఖర్చు పెట్టడం, పెట్టే వ్యక్తులు బట్టి కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కలిపి ఈ ఎన్టీ రామారావు విగ్రహం మీద విమర్శలు రావడానికి కారణం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మరికొన్ని జాగ్రత్తలు, దిద్దుబాటు చర్యలు చేసుకుంటే బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.